నిమ్మ ధర నేలచూపులు చూస్తోంది. ఏడాదిన్నర పాటు రైతుల ఆశలకు అనుగుణంగా ఉన్న ధర గత 10 రోజుల నుంచి దారుణంగా పడిపోయింది. ధర ఒక్కసారిగా తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అన్ని పంటల్లాగే నిమ్మకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వ్యాపారుల గుత్తాధిపత్యాన్ని నియంత్రించాలని రైతులు కోరుతున్నారు. నిమ్మకాయల ధరలు ఈ ఏడాది రైతులను తీవ్రంగా నిరాశపరిచాయి. గతేడాది ఇదే సమయంలో కిలో 100 రూపాయలు పలికిన ధర ఇప్పుడు 20 రూపాయల కంటే తక్కువ పలకడం రైతులను కలవరపరుస్తోంది. ఏలూరు జిల్లా పెదపాడు, పెదవేగి మండలాల్లో కొబ్బరి తోటల్లో అంతర పంటగా రైతులు నిమ్మ సాగు చేస్తారు. ఈ 2 మండలాల్లోనే వేల హెక్టార్లలో నిమ్మ సాగవుతోంది. గతేడాది నిమ్మ ధర బాగుండడంతో రైతులు అమాంతం కౌలు ధరలు పెంచేశారు. ఎకరాకు కొన్ని చోట్ల కౌలు 1,00,000 రూపాయలు ఉంటే మరికొన్ని చోట్ల 1,50,000 పైనే ఉంది. అయితే ధర బాగుందని కౌలు లెక్క చేయకుండా అప్పులు చేసి పంటలు తీసుకున్న కౌలు రైతులు ఈసారి ధరలు భారీగా పతనం కావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు నిమ్మ ధర పెరుగుతూ వచ్చింది. ఒకానొక స్థాయిలో కిలో 100 రూపాయలు సైతం దాటింది. తర్వాత ధర 50 నుంచి 70 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది మే నెల ప్రారంభం నుంచి ధర పతనమైంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో నిమ్మ ధర 15 నుంచి 20 పలుకుతోంది. ఈ ధరకి కాయలు కోసిన కూలీల ఖర్చు కూడా రాదని రైతులు వాపోతున్నారు. తోటల్లో సరుకు ఉన్నా ధర లేకపోవడం వల్ల కాయలు కొయ్యకుండానే వదిలేస్తున్నారు. నిమ్మ తోటల మీద మటుకు మేము రూపాయి సంపాదించింది లేదండి. మరీ ఏడు అసలు రూపాయి రాలేదు. దీనికి పెట్టిన పెట్టుబడే రాలేదు మాకు. ఏడు కాపు లేదండి. రేటు ఏప్రిల్ 10వ తారీఖు దాకే ఉంది. అది కూడా 15 రూపాయలకు మించి లేదండి మార్కెట్. 2 ఎకరాల మీద 3 లక్షలు రావాలండి. నేను 40 సంవత్సరాల నుంచి ఇంత నష్టం అనేది చూడాల. మేము ఎకరానికి వచ్చి 1,00,000 రూపాయలు లీజు తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం అసలు ఏమి మామూలుగా అసలు తోటలో పూసినాయి కానీ వదిలేసినాయి తెల్లదోంబడి. ఈ సంవత్సరం అసలు వచ్చింది ఏమి లేదండి. ఎకరానికి వచ్చేసి 20 బత్తాలు 25 బస్తాలు అలా కోసాం. అసలు ఏం కూల్ లేబర్ ఖర్చులు కూడా రాలేదండి. నిరుడు ఈ రోజుల్లో 50 రూపాయలు 40 రూపాయలు కూడా ఉంది మార్కెట్. ఈ ఏడు 18 రూపాయలు 20 రూపాయలు ఉంది. 4 లక్షలు పెట్టి తోట కొన్నాను. ఎరువులు బలాలు కూడి 1,00,000 రూపాయలు అయినాయి. రైతుకి 2 కిస్తీలు చొప్పున 4 లక్షలు కట్టాను. ఇప్పుడు 1,80,000 వచ్చినాయి. సైజ్ వచ్చేపటికి కేజీ 12 రూపాయలు 10 రూపాయలు చొప్పున 40 బత్తాలు కోసాను. 3 లక్షల దాకా పోయినాయి. కమిషన్ వ్యాపారులు, దళారులు కుమ్మక్కై ధరలు తగ్గించేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పంటను యార్డుకు తీసుకెళ్తే అక్కడ రేటు లేక తీవ్ర నిరాశకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది అకాల వర్షాలు ధర పతనానికి కారణంగా చెబుతున్నారు. అన్ని పంటల మాదిరే నిమ్మకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వాతావరణం తేడా ఏమో కానీ కాయలు కూడా సైజు రాలేదు. వేసవకాలం లాగానేమో ఎంత నీరు పెట్టినా కానీ ఆ కాయలు గిరస మారిపోయి సన్న సైజు వచ్చి మార్కెట్లోనేమో రేట్ లేకుండా పోయింది. చివరాఖరికి కోసి తీసుకెళ్తే ఇప్పుడైతే 10 రూపాయలు అంటున్నారు. కేజీ 10 రూపాయలు అంటే కోసిన వాళ్ళకే రావండి. అటువంటి పరిస్థితుల్లో కోయటం కూడా మానేసాం. ఫస్ట్లో కాయలు అయినప్పుడు ఏమో 100 రూపాయలు అంటారండి. ఆ 100 రూపాయలు చూసే రైతులేమో మాకు 1,50,000 అమ్ముతున్నారండి. పైన బాటలు మనయే, కూలోళ్ళు మనయే, కలు మందులు మనయే, ఎరువు కాడి నుంచి ముందు బాటలన్నీ మనయండి. ఇప్పుడు ఈ పని తప్ప ఏ పని చేయలేం. ప్రస్తుతం వాళ్ళ మార్కెట్ 10 నుంచి 15 రూపాయల దాకా ఉందండి. ఇంకా డౌన్లోనే ఉంది. మా పరిస్థితి ఏంటంటే రైతు కట్టాల్సింది ఇప్పుడు 1,50,000 కట్టాల్సిందండి. పని పాటలు ఇవన్నీ చూసుకుంటే ఎకరానికి 2 లక్షలు అవుతుందండి. దీనికి వచ్చి ఒక 50 కూడా రావండి ఎకరానికి. ఇప్పుడు మార్కెట్ బాగా డౌన్లో ఉన్నాయి. కాయలు అయితే చెట్ల నిండా అలా పండిపోతున్నాయి. మార్కెట్ మరీ దారుణంగా ఉంది. 15 రూపాయలు 10 రూపాయలు కొత్త ఏమవుతాయండి. కూలు కూడా సాల్తలేదు. డబ్బులు కూలోళ్ళకి వచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూలు చేసి మరి ఆ కూలికి 400 రూపాయలు కూలి అవుతుంది. 100 125 రూపాయలు మళ్ళీ బస్తా కిరాయి అవుతుంది. అందుకని వదిలేసాం తోటలన్నీ.